హాయ్ హలో వెల్కమ్ టు షైరీస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఈ తవా పనీర్ రోస్ట్. చూడడానికి కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది కానీ చాలా ఈజీ రెసిపీ అండ్ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. సో దానికోసం పన్నీర్ ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, లాస్ట్లో మిరియాల పొడి అంటే పెప్పర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అప్పుడే మనం వేసినవంతా కూడా పన్నీర్కి బాగా కోట్ అవుతుంది. దెన్ మ్యారినేషన్కి పెట్టుకోండి కాసేపటి వరకు. సో పక్కకు పెట్టుకున్న తర్వాత కాసేపటికి తీసేసి ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ పన్నీర్ క్యూబ్స్ అంతా కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. సో ఈ విధంగా ప్యాన్లో పెట్టేసి మంచిగా కాల్చుకోండి 2 sides. సో మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. అప్పుడు లోపల పన్నీర్ అంతా కూడా ఈజీగా కుక్ అవుతుంది అండ్ ఈవెన్గా కాలుతుంది. చూసారు కదా, ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని ఫ్రై చేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసుకోండి. సో మూత పెడుతూ ఉంటే మనకి ఈజీగా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, మన టేస్టీ తవా పన్నీర్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా కూడా చేసుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.